ఏ అంటూ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అల్లు అర్జున్ అంటూ ఫ్యాన్స్ ఊగిపోతారు. ఆ రేంజ్ మాస్ క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ. ఇక పుష్ప దెబ్బతో ఆ పేరు ఇండియా మొత్తం మారుమోగిపోయింది. అలానే అల్లు అర్జున్ ఏకంగా నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ఇక పుష్ప 2 సినిమా గురించి అయితే పాన్ ఇండియా మొత్తం ఆతృతగా ఎదురు చూస్తోంది. ఆ రేంజ్ లో పుష్ప పాత్రలో అయితే జీవించేశారు అల్లు అర్జున్. మరి అలాంటి బన్నీ వేరే ఒక హీరోయిన్ ని మర్చిపోయింది. పుష్ప సినిమాలో హీరో పేరు తప్పుగా పలికింది. ఆ సంగతి ఏంటో చూద్దామా? ఖైదీ నంబర్ 150, సర్దార్ గబ్బర్ సింగ్, బల్బు వంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ తో అలరించింది రాయ్ లక్ష్మి. ఒకప్పుడు లక్ష్మీరాయ్గా పిలిపించుకున్న ఈ బ్యూటీ తర్వాత తన పేరుని రాయ్ లక్ష్మిగా మార్చుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేసిన రాయ్ లక్ష్మి తెలుగులో కూడా ఆడియన్స్ కి బాగానే తెలుసు. తమిళ డబ్బింగ్ చిత్రం కాంచన సినిమాలో కూడా లక్ష్మి హీరోయిన్ గా చేసింది. ఇక విషయానికి వస్తే ఈ హీరోయిన్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పుష్ప సినిమా గురించి తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్న లక్ష్మి, కోవిడ్ సమయంలో కూడా పుష్ప ఈ రేంజ్ లో బిజినెస్ చేయడం అద్భుతం. ఆయన పుష్ప చాలా గొప్ప సినిమా. ఇక అల్లు అరవింద్ చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్, ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అంటూ లక్ష్మి చెప్పింది. దీనికి రైట్ అంటూ రిపోర్టర్స్ కూడా ఊకొట్టారు. అయితే ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ నెటిజన్లు ఇదేంద్రా సామి, పుష్పలో హీరో అల్లు అర్జున్ అయితే అల్లు అరవింద్ అంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే పాపం రా పాప కన్ఫ్యూజ్ అయినట్టుంది అంటూ లైట్ తీసుకున్నారు. ఇక పోనీ లక్ష్మిలో ఏదో కన్ఫ్యూజన్ లా ఉంటుంది. గతంలో కూడా బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ కూడా ఇదే పని చేశారు. ఓ ఇంటర్వ్యూలో తెలుగు సూపర్ స్టార్స్ గురించి మాట్లాడుతూ, తెలుగు హీరోలకి సూపర్ ఫాలోయింగ్ ఉంది. చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ హిట్ బదులుగా అల్లు అరవింద్, రామ్ చరణ్ అంటూ చెప్పారు. ఈ వీడియో కూడా అప్పట్లో నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. అసలే అల్లు వర్సెస్ మెగా వివాదం నడుస్తుండడంతో ఈ వీడియోస్ ని పోస్ట్ చేసి అల్లు అర్జున్ పేరు బాలీవుడ్ లో తెలియదా అంటూ ట్రోల్ చేస్తున్నారు మెగా అభిమానులు. మొత్తానికి ఈ అల్లు వారికి రాయ్ లక్ష్మి కూడా తోడైనట్టుగా తెలుస్తోంది.